ట్యూటోరియల్ ఇక మనకి ఈ రోజు వచ్చేప్పటికి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించి కొన్ని ఎగ్జామ్స్ అయితే డేట్స్ అయితే ఎక్స్టెండర్స్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఈ యొక్క తరుణంలో ఎన్టీపీసీ రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాత ఇక గ్రూప్ డి సంబంధించి కానీ సిబిటీ 2 ఎన్టీపీసీ ఎగ్జామ్స్ సంబంధించి కూడా మనకు అప్డేట్స్ అయితే క్లియర్గా రావడం జరుగుతుంది. వీటిని పోస్ట్ పోన్ చేస్తారా లేకుంటే ఏ విధంగా కండక్ట్ చేస్తారా అనే దీనికి సంబంధించి కూడా మనకి వీలైన త్వరలో ఇన్ఫర్మేషన్ రాబోతుంది. ఇక్కడైతే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రీసెంట్గా ఏపీపీఎస్సీ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక జూనియర్ అసిస్టెంట్ అనమాట గ్రూప్ 4 జాబ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ప్రజెంట్ ఈ యొక్క డేట్ వచ్చేప్పటికి మనకి లాస్ట్ ఇయర్లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. 19th జనవరి వరకు అయితే ఈ యొక్క అప్లై చేసుకోవడానికి డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి మనకి డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారంటూ క్లియర్ ఇక్కడ రావడం జరిగింది. 29/2022 జనవరి అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ షల్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ త్రూ కమిషన్స్ వెబ్సైట్ అంటూ కూడా APPSC.website అనేది క్లియర్గా మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది మనకి క్లియర్గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ గురించి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఏదైతే ఎన్విరాన్మెంటల్ సర్వీస్ నోటిఫికేషన్ కానివ్వండి, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రూప్ 4 సర్వీసెస్ నోటిఫికేషన్స్ అనమాట. ఇక్కడ క్లియర్గా మనకి డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ మనకి రీసెంట్గా అయితే IACR అనమాట, ఇది అగ్రికల్చర్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇక్కడ నుంచి మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ అయితే ప్రజెంట్ 25th నుంచి జనవరి ఫిబ్రవరి 5th వరకు అయితే జరగాల్సి ఉంది. అయితే ప్రజెంట్ వచ్చేప్పటికి ఈ యొక్క కోవిడ్ సిచ్యువేషన్స్ టైంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని పోస్ట్ పోన్ చేశారంటూ మనకి ఇక్కడ క్లియర్గా ఒక మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్స్ ఫర్ రిక్రూట్మెంట్ టెక్నీషియన్ ట్రేడ్ 1 జాబ్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి 18/12/2021 అంటే డిసెంబర్ 18 వీటిని రిలీజ్ చేయడం జరిగింది అనమాట. వీటిని ఎక్స్టెండ్ చేశారు జనవరి 2022 మనకి ఇది వచ్చింది. సో ఎప్పుడు వీటిని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం వెబ్సైట్ని మీరు చూడవచ్చు అంటూ కూడా క్లియర్గా అప్డేట్స్ కోసం ఇక్కడ మెన్షన్ చేయడం అనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అప్డేట్స్ అనమాట. ప్రజెంట్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.